హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చి హెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ ఎపెక్స్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ విర్చ్యూ బయోటెక్. ఈ 3 కంపెనీల్లో కూడా మనకు వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేసినట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేయండి. హెట్రో ల్యాబ్స్లో ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. హెట్రోలో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జనవరి 24 తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి 7-2-A2 హెట్రో కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సనత్ నగర్లో మనకి హెడ్ ఆఫీస్ అనేది హెట్రోలో ఉంది. హెట్రో హెడ్ ఆఫీస్ అనేది ఉంది. అక్కడ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అకాడమిక్ డాక్యుమెంట్స్, ఐడి ప్రూఫ్స్ ఈ 2 తీసుకెళ్ళినట్టయితేనే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లెటర్లు ఉన్న అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లెటర్లు కావాలి. ఓన్లీ వీళ్ళు ఫ్రెషర్స్ అడిగారు కాబట్టి ఓన్లీ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనకి ఇవి చెక్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి చేయడం జరుగుతుంది. chandrakant.k@hetro.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. క్యూసీ మైక్రో డిపార్ట్మెంట్లోకి బి ఫార్మా, ఎం ఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెషర్గా ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు. 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే తీసుకుంటారు. వేర్ హౌస్ డిపార్ట్మెంట్లోకి బీకామ్, బీఏ, బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్గా వీళ్ళని కూడా ఫ్రెషర్స్గా తీసుకోవడం జరుగుతుంది. 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓన్లీ డైరెక్ట్గా వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. మధ్యలో ఎనీ ఛానల్స్ అనేది ఏ ఛానల్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరగదు. డైరెక్ట్గానే వీళ్ళు హెడ్ ఆఫీస్ ద్వారాగానే ఇంటర్వ్యూ నిర్వహించి హెట్రో వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా హెట్రో ల్యాబ్స్లో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎపెక్స్ ల్యాబొరేటరీస్. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి వీళ్ళు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. జనవరి 25 తారీఖు నాడు సండే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎపెక్స్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మాస్యూటికల్ కాంప్లెక్స్, ఆల్తూర్, తిరుపూర్ తాలూక్, చెంగల్పట్టు డిస్టిక్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే ఒక మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇచ్చారు. జే అంతోజీ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 7358136367. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా. మెయిల్ ఐడి ద్వారా అయితే వచ్చి anthonyraz.hr4@apexlab.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎంఎస్సి, బీ ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్. వీళ్ళకి నాలెడ్జ్ వచ్చేసి ఆర్ఎం, ఎఫ్ఈ అనాలిసిస్ గురించి, కామన్ వెట్ ల్యాబ్ టెక్నిక్స్ గురించి, క్యాలిబ్రేషన్ అండ్ ఎక్విప్మెంట్స్ గురించి వీళ్ళకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి ఈ ఎపెక్స్ ల్యాబ్స్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎపెక్స్ ల్యాబ్స్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విర్చ్యూ బయోటెక్. జనవరి 23, 24 తారీఖు 2 రోజులు కూడా ఫ్రైడే, సాటర్డే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి విర్చ్యూ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 172, కగిల్లాపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ల్యాండ్ మార్క్ వచ్చి బిసైడ్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ దగ్గర మనకి ల్యాండ్ మార్క్ అనేది ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు డిజిగ్నేషన్ వచ్చేసి
ట్రైనీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ ఆపరేటర్గా ఇస్తారు. హైదరాబాద్ లొకేషన్లో జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. 2023, 2024, 2025 పాస్ అయిన మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. మొత్తం పోస్టులు వచ్చి 40 పోస్టులు ఉన్నాయి. శాలరీ వచ్చి మన స్కిల్ క్వాలిఫికేషన్ బట్టి మనకి శాలరీ అనేది వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. మనకు వర్క్ అనేది షిఫ్ట్ల ప్రకారం వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్, మైక్రోబయాలజీ, ప్యాకింగ్, వేర్హౌస్ డిపార్ట్మెంట్లోకి వీళ్ళు తీసుకుంటారు. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సి, బీఫార్మా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి పాంప్లెట్లు కూడా ఉంది. పాంప్లెట్లు కూడా చూసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ విధంగా యూట్యూబ్ బయోటెక్లో వాకర్ ఎంట్రీస్ అనేది ఈ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి మెట్రో ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎపెక్స్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ యూట్యూబ్ బయోటెక్. ఈ 3 కంపెనీలో కూడా వాకర్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ వీడియోగా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.